కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ తీసింది హరిహర వీరమల్లు కాదు, దోపిడి వీరమల్లు. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. వీరమల్లును బాయ్కాట్ చేసినా నాకు పోయేదేమీ లేదు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మమ్మల్ని రెచ్చగొడితే నీ రెడ్ బుక్ నువ్వు రెండూ ఉండవు. లోకేష్ పై సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది. మీరు బాగా చూసినారు అంటే ఈ రెండు పత్రికలో, ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే 4 to 9 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్. ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది, అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం. ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది. ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోంది అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తుంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంక ఎవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి, డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసు నుంచి అందరూ బయటకు వస్తారు. డెఫినెట్గా దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడే. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం జరుగుతుంది. మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడొచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం. సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఎలాంటి కేసులు పెట్టినా ఏ దానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం మేము వాటిని ఎదుర్కోగలుగుతాము. డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో, దీనిలో అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ కదా. మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళాము.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్లైన్స్, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి. డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది. మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. దట్స్ బిఫోర్ ద కోర్ట్, మేబీ 23rd 24th ఎప్పుడో అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోవాలి. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా. మీరు సింపుల్, మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి 3 ఇంతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. దీంట్లో ఎటువంటిది లేదు. ఈరోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు. మాకు ఎప్పుడు ఉండేది ఇదే, వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి. రైతు పరిస్థితి చూస్తే చూడు, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈరోజు నిన్న చూసినారంటే 600 రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. అదే 600 రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించవచ్చు కదా. కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు పాలకపక్షం చూడటం లేదు, కూటమి చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని. డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. నేను ఒక చెప్తాను, మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినారియోలో అయినది, మిగతా పార్టీస్ లాగా కాదు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు. మీ బౌన్స్ బ్యాక్ కదా, ఎనికి రిటర్న్ అయినాం కదా. సేమ్ ఇంతకు 3 ఇంతలుగా రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాసి పెట్టుకోండి, 2029లో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం. సంస్థాగతంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సంస్థాగతంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగత నిర్మాణమైనాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది. సంస్థాగతంగా 40 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి, అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి. మా ప్రస్థానం 12 ఏళ్ళ రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే, మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. అంటే మీకు ఎక్కడా ఉండదు దేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి పుట్టినది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడా ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని థాట్లో పెట్టి, ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ part 1 part 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ part 1లో. అలాగే part 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేసాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా part 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్లు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, నేను పట్టించుకోవడం మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద whoever is concerned regarding the ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్,
నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేనేమనుకుంటానంటే చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సార్ మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిట్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్. అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్, నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్? యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ హ్యాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. దట్ హ్యాస్ బీన్ అడ్రెస్డ్. ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ. వీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్, వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని, అరే హిందూగా ఉండి ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలామందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు, అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. నేను బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి చదివా. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి, ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్, దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ వెస్ట్. మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో, ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు, దాని విలువ తెలియక, ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది.
అంటే ఒక సినిమా ఏం చేయగలదు అంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without a doubt. In the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొజెస్ దట్ వేదిక్ నాలెడ్జ్, ద పీపుల్ హూ పొజెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్. They are greater Kohinoors than the Kohinoor. ఏంటి పిల్లలు బాగున్నారా? కోహినూర్ ఉంటుంది పడిపోయింది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ సివిలైజేషన్ అంతా. ఏంటంతా 8th క్లాస్ అందరూ మంత్రి పదవిలో ఇళ్ళ మీదకి మీ దగ్గర అధికారం దగ్గర 10 మంది తాడుకోతలు వేసుకొని ఇళ్ళ మీదకి దాడి చేసి సోషల్ సైన్స్ అంతా కూడా అవగాహన ఉంది, అవునా కాదా? మీరు కూర్చొని మాట్లాడితే టీచర్ బాగా చెప్తున్నాడా? బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏం లేయా తీవ్ర పరిణామాలు? ఈ సంవత్సరం తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందని తీవ్ర పరిణామాలు చెప్పు. సిద్ధంగా ఉన్నారా? గుర్తు తెచ్చుకో. అందరూ అటెన్షన్ లో ఉన్నారా? సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో చెప్పగలుగుతారా? అండ్ ఈ రోజు కూడా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ కించపరిచినా, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. నేను అసభ్యంగా ఎవరికి ఏదైనా ప్రవర్తిస్తే నాట్ చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐ యామ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ ను, ఒక వార్డ్ మెంబర్ ను కూడా నేను అగౌరవపరిస్తే మనకు వనరులు, నేను తప్పే. వనరుల గురించి ఎవరిని తప్పు చేయాల్సిన నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కానీ ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేశావు కదా, ఏం చేస్తావు నువ్వు? ఈ లోకేష్ తప్పు చేస్తే, ఈ లోకేష్ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుండా నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు అందుకే ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకుండా అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే అన్నట్ట ఈ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి కౌంటర్ ఇస్తే
తప్ప అవసరాలు ఏమనుకుంటాను ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు. పంపించు, మీ చుట్టూ పంపించాయా? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించా. ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. అనేక వనరులు మీరు గమనించవచ్చు. గుర్తు పెట్టుకో, తాగేదానికి ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళంతా మట్టి కట్టినటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర చూసుకో. అయిపోయింది. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. మీరు హిట్లర్ పరిస్థితి ఏమైంది? పోతారు. దాన్ని ఏమంటాం? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? అదే సమయంలో రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎంతో మంది నియంత్రణలు వచ్చారు. వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా మీ నాన్న అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం బండారు ఇస్తాడు. ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. మేము అతిథులు కాదు, అంటే ఎస్పెషల్లీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసే కాలం అంతా నీ కుటుంబ సభ్యులు, నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశం అందరు మద్దతు చేస్తాను మాట్లాడుకుంటున్నా. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాట నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అన్ని కూడా వనరులే చెప్తాండా. అవునా కాదా? నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఏదైనా ఒక వస్తువు ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ ను అని రాజుకు అనుమానం వస్తుంది. పదవి కోసం నువ్వు చంపడం వల్ల అనుమానం వస్తే కుటుంబం సంతోషంగా వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఈరోజు సంతోషంగా ఉంది అని చెప్పి అడుగుతున్నప్పుడే వనరులు అనుకుంటాం. ఆ రోజు ఇంకొక తొందరపాటు చర్య చేసాం. ఒక చిన్న మండల్ ప్రెసిడెంట్ కావాలని ఇచ్చిన దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారం మండల్ ప్రెసిడెంట్ చంపినాం. ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చాలా మంచి అనుబంధం ఉంది. విలువ అంటే మనిషి పోయినాడు, ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణం. ఉపయోగం ఉండాలి. విలువ అంటే ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణం అని చెప్పి నేను అదే సమయంలో నువ్వు ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈ రోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్ గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి